హాయ్ హలో గైస్, మనకు రీసెంట్గా యాపిల్ బ్రాండ్ నుంచి ఐఫోన్ 16 సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో మనకు లాస్ట్ ఇయర్ లాంచ్ అయినటువంటి ఐఫోన్ 15 సిరీస్ అలాగే ఇప్పుడు లాంచ్ అయినటువంటి ఐఫోన్ 16 సిరీస్కి మేజర్ డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూద్దాం. అయితే నేను ఈ వీడియోలో అన్ని మోడల్స్కి ఎవ్రీ సిరీస్కి 4 మోడల్స్ ఉంటాయి కదా, 4 మోడల్స్ డిఫరెన్సెస్ చెప్పట్లేదు. మోడల్ ఐఫోన్ 15, ఐఫోన్ 16 అలాగే హై ఎండ్ మోడల్ ఐఫోన్ 16 Pro Max, ఐఫోన్ 15 Pro Max వీటికి మధ్య గల డిఫరెన్సెస్ ఏంటో మెయిన్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్లీ బేస్ మోడల్ అయినటువంటి ఐఫోన్ 15 అలాగే ఐఫోన్ 16 మధ్య కంపారిజన్ చూద్దాం. బోత్ మొబైల్స్ వచ్చేసి మనకు iOS 18 పైన రన్ అవుతున్నవి. వచ్చేసరికి మనకు 5 కలర్స్లో వస్తుంది. బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్ అలాగే ఎల్లో వస్తుంది. ఇంకా 16 వచ్చేసరికి కూడా సేమ్ 5 కలర్స్లో వస్తుంది. బ్లాక్, వైట్, పింక్, టీల్, అల్ట్రా మెరైన్ కలర్తో అయితే వస్తున్నది. ఫిజికల్ బాడీ చూసుకుంటే 15 వచ్చేసరికి అల్యూమినియం డిజైన్, సిరామిక్ షీల్డ్ అలాగే గ్లాస్ బ్యాక్తో వస్తుంది. సేమ్ ఐఫోన్ 16 వచ్చేసరికి లేటెస్ట్ జనరేషన్ సిరామిక్ షీల్డ్ అలాగే గ్లాస్ బ్యాక్తో వస్తుంది. నెక్స్ట్ సైజ్ అండ్ హైట్ విషయానికి వచ్చేస్తే ఐఫోన్ 15 అనేది మనకు హైట్ 147.6 mm హైట్తో వస్తుంది. అలాగే విడ్త్ వచ్చేసరికి 71.6 mm విడ్త్తో వస్తుంది. నెక్స్ట్ డెప్త్ వచ్చేసరికి 7.80 mm డెప్త్ అయితే వస్తుంది. ఇంకా వెయిట్ వచ్చేసి ఐఫోన్ 15 అనేది మనకు వెయిట్ 171 grams అయితే ఉంటుంది. నెక్స్ట్ ఐఫోన్ 16 సైజ్ అండ్ వెయిట్ చూసుకుంటే హైట్ వచ్చేసి 147.6 mm అలాగే విడ్త్ వచ్చేసరికి 71.6 mm విడ్త్, డెప్త్ వచ్చేసరికి 7.80 mm డెప్త్ అయితే వస్తుంది. నెక్స్ట్ వెయిట్ చూసుకుంటే మనకు 170 grams అయితే వెయిట్ అయితే ఐఫోన్ 16 అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ బోత్ మొబైల్స్ వచ్చేసరికి మనకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే వస్తున్నవి. వాటర్లో 6 meters వరకు అప్ టు 30 minutes అయితే సర్వైవ్ అవ్వగలుగుతాయి. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ఐఫోన్ 15 వచ్చేసరికి A16 చిప్ సెట్ అయితే వస్తుంది. ఇక్కడ ఐఫోన్ 16 అనేది చాలా ఇంప్రూవ్ అవడం జరిగింది. A18 చిప్ సెట్ అయితే వస్తుంది. ఇక్కడ టూ జనరేషన్స్ అనే వాళ్ళు ముందుకెళ్ళారు. ఎందుకంటే ఇక్కడ మనకు యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది వర్కౌట్ అవుతుంది కాబట్టి యాపిల్ ఇంటెలిజెన్స్తో మనకు ఇంప్రూవ్డ్ అడ్వాన్స్ టెక్నిక్స్తో మన మొబైల్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇదైతే మనకు 8 అయితే ప్రాసెసర్ తీసుకోవడం జరుగుతుంది. ఇది చాలా గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మన ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ఐఫోన్ 16 చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన కెమెరా సెషన్కి వస్తే కూడా కెమెరాస్ కూడా సేమ్ ఉంటుంది. 48 MP మెయిన్ కెమెరా, 12 MP అల్ట్రా వైడ్ కెమెరా, 12 MP అండ్ టెలిఫోటో లెన్స్ అనమాట. ఇక్కడ మనకు సేమే కానీ A16 ప్రాసెసర్తో పోల్చుకుంటే A18 ప్రాసెసర్ చాలా బెటర్ ఉంటుంది. కాబట్టి ఐఫోన్ 16లో మనకు బెటర్ కెమెరాస్, చాలా బెటర్ కెమెరాస్ అయితే ఇందులో రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు వీడియో రికార్డింగ్ కూడా 2 మొబైల్స్లో సేమ్ ఉంటుంది. 4K 60 FPS స్లో మోషన్, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇవన్నీ రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకు 2 మొబైల్స్లోను 2 మోడల్స్లోను సేమ్ 12 MP వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకు 4K 30 FPS అలాగే 4K 60 FPS లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో డాల్బీ విజన్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వైర్లెస్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఐఫోన్ 15 అనేది మనకు అప్ టు 15 వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది. అదే ఐఫోన్ 16 అనేసరికి 30 వాట్ అడాప్టర్ ఏదైతే ఉంటుందో దాంట్లో 30 వాట్ అడాప్టర్తో మనకు 25 వాట్ వరకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 2 మొబైల్స్లో ఆల్ 5G బ్యాండ్స్ అయితే ఉన్నవి. అన్ని 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తున్నవి ఇందులో. ఇక మనం వచ్చేసి ఐఫోన్ 16కి ఐఫోన్ 15కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మనకు కెమెరా బటన్ అనేది ఒక సైడ్ అనేది వస్తుంది అనమాట. ఈ కెమెరా బటన్తో మనం చాలా యాక్షన్స్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఈ కెమెరా బటన్తో డైరెక్ట్ కెమెరా ఓపెన్ చేయడం, ఏదైతే మనం ఒక ఆబ్జెక్ట్ని క్లిక్ చేసి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా సెర్చ్ చేసి దాని ఇన్ఫర్మేషన్ మొత్తం రావడం, మన గూగుల్ లెన్స్లో అయితే ఉంటుందో అలాగే సపోర్ట్ రావడం, ఇది డైరెక్ట్ ఏఐతో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇది యాపిల్ ఇంటెలిజెన్స్లో మెయిన్ ఒక హైలైట్ థింగ్ అనమాట. ఇలా యాపిల్ ఇంటెలిజెన్స్ చాలా వర్క్ అవుతున్నవి. ఏదైతే 16 సిరీస్లో ఉందో ఇంప్రూవ్డ్ కెమెరా సెట్టింగ్స్ అయితే ఉన్నవి. ఈ ఇంప్రూవ్డ్ కెమెరా సెట్టింగ్స్తో మనకు ఇంప్రూవ్డ్ ప్రాసెసర్ కూడా వచ్చేసింది కాబట్టి కెమెరా పర్ఫార్మెన్స్ చాలా. నెక్స్ట్ వచ్చేసి హై ఎండ్ మోడల్ అయినటువంటి 15 Pro Max అలాగే 16 Pro Max మధ్య మేజర్ డిఫరెన్స్ అయితే చూద్దాం. 15 Pro Max బ్లాక్ టైటానియం, బ్లూ టైటానియం, వైట్ టైటానియం, న్యాచురల్ టైటానియం లాంటి కలర్స్లో వస్తుంది. 16 Pro Max వచ్చేసరికి సేమ్ బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, న్యాచురల్ టైటానియం, వైట్ టైటానియంతో వస్తుంది. నెక్స్ట్ ఫిజికల్గా చూసుకుంటే 15 Pro Max అనేది మనకు టైటానియం డిజైన్, సిరామిక్ షీల్డ్ ఫ్రంట్తో అలాగే టెక్స్చర్ మ్యాట్ డిజైన్ గ్లాస్ బ్యాక్తో అయితే వస్తుంది. నెక్స్ట్ 16 Pro Max చూసుకుంటే టైటానియం డిజైన్, లేటెస్ట్ జనరేషన్ సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ అలాగే మ్యాట్ డిజైన్ గ్లాస్ బ్యాక్ అయితే వస్తుంది. నెక్స్ట్ బోత్ మొబైల్స్కి సైజ్ అండ్ వెయిట్ అయితే చూద్దాం. 15 Pro Max హైట్ వచ్చేసి 159.9 mm హైట్ అయితే వస్తుంది. విడ్త్ వచ్చేసి 76.7 mm విడ్త్ అయితే వస్తుంది. నెక్స్ట్ డెప్త్ వచ్చేసి 8.25 mm డెప్త్ అయితే వస్తుంది. నెక్స్ట్ దాని వెయిట్ వచ్చేసరికి 15 Pro Max వెయిట్ వచ్చేసరికి 221 grams అయితే ఉంటుంది. నెక్స్ట్ 16 Pro Max వచ్చేసరికి 16 Pro Max హైట్ వచ్చేసరికి 163 mm హైట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ విడ్త్ వచ్చేసరికి 76.6 mm విడ్త్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అలాగే డెప్త్ వచ్చేసరికి 8.25 mm డెప్త్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ 16 Pro Max వెయిట్ చూసుకుంటే మనకు 227 grams అయితే ఉంటుంది. నెక్స్ట్ బోత్ మొబైల్స్కి OLED డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. 15 Pro Max వచ్చేసరికి 6.7 inch OLED డిస్ప్లే అలాగే 16 Pro Maxకి 17.43 cm OLED డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. బోత్ మొబైల్స్ వచ్చేసరికి IP68 వాటర్ స్ప్లాష్ అండ్ డస్ట్ టెస్ట్ అయితే రావడం జరుగుతుంది. అండర్ వాటర్లో 6 meters లోపు 30 minutes వరకు అయితే సర్వైవ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వచ్చేస్తే 15 Pro Max అనేది A17 Pro ప్రాసెసర్తో వస్తుంది. అలాగే 16 Pro Max అనేది A18 ప్రాసెసర్తో అయితే వస్తుంది. తెలిసింది కదా మనకి A18 ప్రాసెసర్ అనేది చాలా అడ్వాన్స్ టెక్నిక్స్తో యాపిల్ ఇంటెలిజెన్స్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కెమెరా సెషన్కి వస్తే
16 Pro Max అనేది 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ రావడం జరుగుతుంది. అలాగే 16 Pro Max వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సేమ్ 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి బోత్ మొబైల్స్కి సేమ్ అనమాట, 12 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో రికార్డింగ్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు 4K 60 FPS వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. స్లో మోషన్, డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ అన్ని సపోర్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇవి మనకు 15 Pro Max 16 Pro Max కి కొన్ని మేజర్ డిఫరెన్స్ అనమాట. ఇంకా 16 Pro Max 15 Pro Max కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే యాపిల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా అడ్వాన్స్ టెక్నిక్స్తో, అడ్వాన్స్ ఫీచర్స్ అయితే రావడం జరుగుతుంది. ఏఐతో వచ్చిన టెక్నిక్స్తో చాలా ఇంప్రూవ్ అయితే 16 Pro Max అయితే ఉంటుంది. అలాగే అందుకే A18 ప్రాసెసర్ కూడా చూస్ చేసుకోవడం జరుగుతుంది. A18 ప్రాసెసర్లో చాలా హైలైట్ థింగ్స్ అంటే ఇవి అనమాట. సో గైస్, ఆఫ్టర్ వీడియో నా సజెషన్ ఏంటంటే, మీరు 15లో ఉంటే, అంటే బేస్ మోడల్ 15లో ఉంటే 16కి అప్గ్రేడ్ అవ్వండి. అంటే ఇట్స్ ఏ చాయిస్, అంటే మీ చాయిస్ అనమాట ఫైనల్గా. కాకపోతే ఇట్స్ ఏ బెటర్ ఆప్షన్, ఎందుకంటే ముందు యాప్ ఇంటెలిజెన్స్ రావడం జరుగుతుంది తక్కువ బడ్జెట్లో. అంటే 15 Pro Max 16 Pro Max పోల్చుకుంటే iPhone 16 అయితే ఉంటుందో చాలా తక్కువ రేట్ ఉంటుంది, కాబట్టి మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. కానీ 15 Pro Max నుండి 16 Pro Maxకి ఉండి వెళ్ళాలంటే అది ఇంకా వద్దనే చెప్తాను, ఎందుకంటే పెద్ద అందులో లేదు. కాకపోతే మీరు 16 తీసుకుంటే ఇంకా చాలా బెటర్ అనమాట. సో ఇది నా ఒపీనియన్. సో గైస్, దిస్ ఈస్ ద వీడియో. ఇంతసేపు చాలా డిస్టర్బెన్స్ అయితే రావడం జరిగింది కదా, కుక్కలలో ఇంకా పిచ్చుకలు వీళ్ళు వచ్చింది కదా. సో గైస్, ఇది ఇంకా పైన రికార్డ్ చేస్తున్నాను. సో సౌండ్ అందుకే రావడం జరిగింది. అవుట్ సైడ్లో ఉన్నాను, ఇంకా కిందకైతే వెళ్తున్నాను. వీడియో అయితే అయిపోయింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై బై.